భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 4/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాస శుక్లపక్ష షష్ఠి అనంతర సప్తమి రథసప్తమి మంగళవారం. ఈరోజు షష్ఠి ఉదయం 7:53 వరకు, అనంతరం సప్తమి పూర్తిగా తెల్లవారుజామున రేపు ఉదయం 5:31 వరకు కూడా ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 12:58 వరకు, వర్జన్ రాత్రి 9:14 నుండి 10:44 వరకు, దుర్ముహూర్తం 8:51 నుండి 9:36 వరకు, రాత్రి 10:52 నుండి 11:49 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:53. అమృత గంటలు సాయంత్రం 6:16 నుండి 7:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు, రాత్రి 7:50 నుండి 8:30 వరకు కూడా శుభకాలం. అలాగే శుభయోగం ఈరోజు తెల్లవారుజామున 3:17, తైతుల కరణం ఉదయం 7:53, గరంజీ సాయంత్రం 6:42, వని తెల్లవారుజామున 5:31. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో వక్రత్యాగం చేస్తున్నాడు గురువు. మధ్యాహ్నం 3:09 వరకు రోహిణి నక్షత్రం వృషభ రాశిలో. అలాగే ఈరోజు రథసప్తమి, సూర్యసప్తమి, సూర్య జయంతి అంటారు. ఈ మాసమే మాఘమాసము. మాఘము అంటే అఘము, అఘము అంటే పాపము, పాపాలు తొలగించేటువంటి మాసం ఏదన్నా ఉందంటే మాఘమాసం. ఆరోగ్యాన్ని ఇచ్చే మాసం అంటే సూర్యమాసం అనుకున్నాం కదా, ఇది సూర్యమాసం కాబట్టి సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యమాసము, సూర్యమాసము, మాఘమాసము అన్నారు. సూర్యుడే విశేష నారాయణుడు అన్నమాట. ప్రత్యక్ష నారాయణ కనిపించే భగవంతుడు దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడే. ఆయన ఆరాధిస్తే ఆయనకి ఏం కావాలి? నమస్కార ప్రియో భాను, ఒక నమస్కారం పెట్టండి. ఆరోగ్యం భాస్కరాది ఆరోగ్యాన్ని, సంపదల్ని, గ్రహదోషాలని తొలగించేటువంటి వాడు. చక్కగా మీరు ఇంకా ఆయనకి అనేక రకాల పుష్పాలతో, ఎర్రటి మందార పుష్పాలతోటి ఆయనకి అర్ఘ్యం ఇస్తే కనుక సప్తాస్వరధమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఆయన విశేషంగా ఆరాధించవచ్చు. త్రైగుణ్యంచ మహాసూరం బ్రహ్మ విష్ణు శివాత్మికం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రిమూర్తి స్వరూపుడుగా ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం రుద్రుడిగా, సాయంకాలం విష్ణువుగా అలా ప్రకాశిస్తూ ద్వాదశ ఆదిత్యుల్లోనూ కూడా తానే ఉండి ఆ భగవానుడు ప్రత్యక్ష నారాయణుడే సూర్యనారాయణుడుగా ఉన్నాడు. అటువంటి స్వామి జన్మించిన కశ్యపాత్మజం, కశ్యపుడు కుమారుడు సూర్యుడు భగవత్ చైతన్యంతో ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. ఆ పరమాత్మను ఆరాధిస్తే సూర్యనారాయణుడే అందులో ఉన్నాడు కాబట్టి నారాయణుడే. ఆయన ఆరాధిస్తే ఆరోగ్యం, అలాగే పొంగల్ తయారు నివేదన చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి శుభకార్య ప్రయత్నాలు అనుకూలం. ప్రభుత్వ వ్యవహారాల్లో మీకు లాభాలు, పనులు పూర్తి అవుతాయి. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తి, ఆనందం, నూతనమైన వస్తు వస్త్ర ప్రాప్తి. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అయితే చెవి, కన్ను, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స జరుగుతుంది కాబట్టి అశుభ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కుజి జపం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దేవాలయ దర్శనం కూడా మిథున రాశి వారు ఈరోజు చేసుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి, నూతనమైన వ్యక్తులతో స్నేహము, సన్మానాలు, అనుకోనటువంటి అశుభ వార్తలు కూడా వినే అవకాశం, పరామర్శలు కూడా చేసే అవకాశం. తదుపరి సింహరాశి, స్వల్పంగా అనారోగ్యం, మాట పట్టింపులు, అనవసరపు ఖర్చులు, అనుకోని ప్రయాణాలు. కన్యారాశి, పనిలో ఒత్తిడి, కలహాలు, స్థల మార్పులు. ఈరోజు మౌనంగా ఉండడం అన్ని విధాలుగా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి తులారాశి, వృత్తి వ్యాపారాల్లో లాభాలు, శుభవార్తలు వినుట, శుభకార్యాలకు హాజరగుట. తదుపరి వృశ్చిక రాశి, ఒంటరితనము, అధిక ధన వ్యయము, కుటుంబ వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం
ఎంతైనా ఉంది. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సౌఖ్యం, బంధువుల రాక, ఆనందం, శుభ ప్రయత్న లాభాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. వెండి లేదా బంగారపు వస్తువులు కొనుగోలు, అలాగే స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం. తదుపరి కుంభరాశి. మిత్రులతో విరోధాలు, బంధుమిత్రులతో సమస్యలు, జాయింట్దారులతో కూడా ఇబ్బందులు, వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు కూడా చవి చూసే అవకాశం, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. దేవాలయ దర్శనం చేసుకుంటే అన్ని విధాలుగా ఈరోజు మీకు అనుకూలం. తదుపరి మీనరాశి. పరోపకారం, రావలసిన సొమ్ములు అందుకోవడం, ఈరోజు ఆనందంగా ఉంటారు. కొంచెం ప్రయాణాల యందు లాభాలు ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అచ్యుత నిన్న చెప్పుకున్నాం. ఈవేళ ప్రథిత వాం ప్రథితాయ నమః. తాను ప్రసిద్ధుడై అంతటా నిండి విస్తరించి వ్యాప్తించి ఉండుడి చేతనే అనంత సృష్టి వ్యాపారాలు ప్రఖ్యాత గాంచినటువంటి వాడగుడి చేత ప్రథిత అని దివ్యనామంగా అచ్యుతుడయ్యాడు స్వామి అని. వాం ప్రథితాయ ప్రసిద్ధుడయ్యాడు కాబట్టి ప్రథిత అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి భక్తివన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.